సినీ ఇండస్ట్రీ రాయలసీమ కోసం ఏం చేసింది అంటూ 'మహి రాఘవ' అయితే ఒక్కసారిగా విమర్శలు కురిపిస్తున్నారు. 'మహి రాఘవ' గురించి మనకు తెలిసిందే. నిజాలను నిక్కచ్చిగా చెప్తూ సినిమాల విషయంలో చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటారు. సో, తాజాగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ 'మహి రాఘవ' యంగ్ డైరెక్టర్స్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఎందుకంటే రియాలిటీలో ఆయన చూపిస్తారని ఆయనకి పేరు. 'యాత్ర' సినిమాతో ఆయన మంచి లైమ్‌లైట్‌లోకొచ్చారు. ఇప్పుడు 'యాత్ర 2'తో మన ముందుకొస్తున్నారు. సోషల్ మీడియాగా సినిమా ప్రమోషన్స్‌లో అయితే ఆయన భాగం పంచుకున్నారైతే 'మహి రాఘవ' స్పందించి క్లారిటీ ఇచ్చారు. రాయలసీమకు సినిమా ఇండస్ట్రీ ఏం చేస్తుందో చెప్పాలని 'మహి రాఘవ' అన్నారు. రాయలసీమ కోసం నా వంతు ఏవైనా చేయాలనే ఆలోచనతో 2 ఎకరాల భూమిలో సినీ స్టూడియోని నిర్మించాలని అనుకున్నానని 'మహి రాఘవ' కామెంట్స్ చేశారు. సినిమా ఇండస్ట్రీలో రాయలసీమలో షూటింగ్స్ చేయడానికి ఎవరూ ఆసక్తి చూపించరని 'మహి రాఘవ' అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక వర్గం మీడియా దీని గురించి కనీసం ఆలోచన కూడా చేయకుండా ఉందని ఆయన అన్నారు. అంతేకాకుండా ఈ సందర్భంగా వాళ్ళ ప్రభుత్వంలో వాళ్లకు నచ్చిన వాళ్లకు ఎక్కడెక్కడో భూములిచ్చారని, ఆ భూముల గురించి మాత్రం ఎవరు కామెంట్ చేయరని 'మహి రాఘవ' వెల్లడించడం గమనార్హం. నా ప్రాంతానికి ఏదో చేయాలనే ఆశయం లేకపోతే నేను ఇతర ప్రాంతాల్లో స్థలం అడిగేవాడినని 'మహి రాఘవ' చెప్పుకొచ్చారు. నా ప్రాంత అభివృద్ధి కోసమే మినీ స్టూడియో కట్టాలని అనుకున్నానని ఆయన కామెంట్స్ చేశారు. సో, సినీ పరిశ్రమలో రాయలసీమ అంటే షూటింగ్స్ చేయడానికి ఎవరు ఇష్టపడరని 'మహి రాఘవ' చెప్పుకొచ్చారు. నేను రాయలసీమలో తీసిన 3 ప్రాజెక్టుల కోసం 25 కోట్ల రూపాయల రేంజ్‌లో ఖర్చు చేశానని ఆయన కామెంట్ చేశారు. నేను కేవలం 2 ఎకరాల్లో మాత్రమే స్టూడియోను నిర్మిస్తున్నానని 'మహి రాఘవ' చెప్పారు. అవును, మరి ఆయన తీసుకున్నటువంటి కేవలం ఆ డబ్బుల్లోనే సినిమా స్టూడియోని 2 ఎకరాల్లో తయారు చేసేటప్పుడు వందల ఎకరాల్లో ఫార్మ్ హౌస్‌లు పెట్టుకొని ఊరికే టైం వేస్ట్ చేయడం దేనికి అని అనిపిస్తుందా? నిజంగానే మన సెలబ్రిటీలు అనుకుంటే చేయలేకపోయేది కాదు. మరి స్టూడియోని మెయింటైన్ చేయడం అంటే చిన్న విషయమా? మరి 'అన్నపూర్ణ స్టూడియోస్‌ని' నాగార్జున గారు ఎలా మెయింటైన్ చేస్తున్నారో అన్ని వందల ఎకరాల్లో.